టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో 4వ సీజన్ రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సీఎం చంద్రబాబు, తమిళ స్టార్ సూర్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, శ్రీలీలతో పాటు పలువురు సినీ తారలు సందడి చేశారు. ఇక తాజాగా ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరవబోతున్నారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ కోసం బాలయ్య టాక్ షోలో చెర్రీ సందడి చేశారు. ఇక ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ స్నేహితుడు శర్వానంద్ కూడా సందడి చేయనున్నారు. ఈ షో సందర్భంగా తన మిత్రుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్కు చరణ్ ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తుంది. సరదాగా బాలయ్య బాబుతో కలిసి ప్రభాస్తో రామ్ చరణ్ కబుర్లు చెప్పారని తెలుస్తుంది. గతంలో అన్స్టాపబుల్ షోకి వచ్చిన ప్రభాస్ తన ఫ్రెండ్ అయిన చరణ్కి కాల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభాస్ సీక్రెట్లు, పెళ్లి వంటి విషయాలపై చరణ్ చేసిన కామెంట్లు, ప్రభాస్ స్పందన వైరల్ అయిన విషయం తెలిసిందే. చరణ్ చేసిన కామెంట్లకు ప్రభాస్, "నువ్వు నా ఫ్రెండ్వా శత్రువా, ఇలా తయారయ్యావేంటి డార్లింగ్" అంటూ షోకి వచ్చినప్పుడు చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. చరణ్, "నువ్వు షోకి వచ్చినప్పుడు నేనే ఫోన్ చేసేది గుర్తుపెట్టుకో" అంటూ ప్రభాస్ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ప్రభాస్ షోకి గెస్ట్గా వచ్చినప్పుడు మీరు బ్రో కోడ్ మెయింటైన్ చేస్తున్నారని, ఇద్దరు అండర్స్టాండింగ్కు వచ్చేసి మరీ ప్రభాస్కు కాబోయే భార్య పేరు చెప్పడం లేదని బాలయ్య ఆట పట్టించారు. ఈసారి షోలో చరణ్కు ఫోన్ చేసి ఆయనపై ప్రభాస్ ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటారోనని ప్రభాస్ చెర్రీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ షోలో "నువ్వు వచ్చే" అంటూ చరణ్ను బాలయ్య పిలిచారు. అప్పుడు తాను "ఒక పిలుపు దూరంలో ఉన్నాను, వచ్చేస్తాను" అంటూ చరణ్ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిలుపు ఇప్పుడు వచ్చిందని, షోలో చరణ్ బాలయ్య సందడి మామూలుగా చేయలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.